హరే కృష్ణ. జై జగన్నాథ్. జూలై 7వ తేదీ మనము శ్రీ జగన్నాథ రథయాత్ర జరుపుకోబోతూ ఉన్నాము. ఆ సందర్భంగా ఈ యొక్క జగన్నాథ స్వాముల వారిని స్మరించుకుంటూ ఆయన యొక్క దివ్య లీలా విశేషాలను వివరించుకొని తన్మయత్వంతో భక్తిభావంతో మన మనసుల్లో నింపుకోవడానికి ఈ యొక్క సిరీస్ ప్రారంభిస్తున్నామండి. దీని పేరు జగన్నాథ లీలామృతం. జగన్నాథ ప్రియ భక్త బృందం అంతా కూడా ఖచ్చితంగా ఈ విషయం విని ఆనందిస్తారని ఆశిస్తూ మీ అందరి యొక్క ఆశీర్వాదం యాచిస్తూ ఈ యొక్క మొదటి భాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా కూడా జగన్నాథ స్వామిని పరిచయం చేశారు. జగన్నాథ స్వామి అంటే ఆయన జగత్తుకే నాథుడు, కేవలం ఒరియాకో ఇండియాకో నాథుడు కాదు అని ప్రపంచమంతటా కూడా ఆయన కృపచేత ఇప్పుడు అంతటా ఈ యొక్క జగన్నాథ రథయాత్ర అనేది జరుగుతోంది. మన హైదరాబాద్లో కూడా చాలా చోట్ల జగన్నాథ రథయాత్ర జరగబోతోంది. జగన్నాథ స్వాముల వారిని చూడగానే చాలామంది అంటే కొత్త వాళ్ళు ఏంటి విశిష్టమైన అద్భుతమైన రూపము అనుకుంటూ ఉంటారు. అవును, నిజమే. స్వామి ఎన్నో అవతారాలు ఎత్తారు, ఎన్నో రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటారు. కానీ జగన్నాథ స్వామి రూపం మాత్రం అందులో ఒక అద్భుతంగా మిగిలిపోయింది. మరి స్వామికి అంతటి విశిష్టమైన మనోహరమైన రూపం ఎలా వచ్చింది అనేది మనము ఈ యొక్క మొదటి భాగంలో చర్చించుకుందాం. వివరాల్లోకి వెళ్తే శ్రీకృష్ణ భగవాన్ల వారు ఆయన ద్వారకొచ్చి 16,108 భార్యామండలతో అక్కడ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉన్నారు. మరి 16,108 మంది భార్యలకి 16,108 రాచమందిరాలను ఆయన నిర్మించి ఇచ్చారు. సాక్షాత్తు భగవంతుడు కాబట్టి ద్వారక రాణులు వాళ్ళు ఎంతో భక్తి ప్రపత్తులతో, ప్రేమతో, నేర్పుతో చక్కగా స్వామికి సేవలు చేస్తూ ఉన్నారు. స్వామికి ఏది సౌకర్యంగా ఉంటుంది అనే విషయం గురించి రోజంతా ఆలోచిస్తూ ఉండేవారు. ఇంత చక్కగా భక్తి ప్రపత్తులతో సేవ చేసినా కూడా రాత్రులు స్వామి నిద్రల్లో కలవరించేవారు. రాధే రాధే, గోపి గోపి అంటూ కూడా స్వామి కలవరిస్తూ ఉండేవారు. అయితే ఇది విన్న ద్వారకా రాణులందరూ కూడా కలవరపాటు చెందేవారు. అంటే మేము చక్కగా సేవ చేయట్లేదా, లేదా మేము ఎంత బాగా సేవ చేసినా సరే ఈ బృందావన వాసులు వాళ్ళ సేవలో ఏంటి, ఆ సేవలో ఉండే ఆ గొప్పతనం ఏంటి, వాళ్ళు అసలు ఈ కృష్ణుడు చిన్నప్పుడు బృందావనంలో ఉన్నప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు కృష్ణుడు వాళ్ళు మర్చిపోలేకపోతూ ఉన్నాడు, ఎప్పుడు తన్మయత్వంలో వాళ్ళే గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు, వారి గొప్పతనం ఏంటి, వారి సేవ యొక్క గొప్పతనం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒకసారి ఈ 16,108 మంది రాణులందరూ కూడా ఒక పెద్ద సభలో సమావేశమై మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు అందులో ఒక రాణి చెప్పారు, మన రోహిణీదేవి కృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు తను అక్కడే ఉండి అన్ని లీలలను కూడా చూసింది. తనను గనక మనం అడిగినట్లయితే తను మనకు అక్కడ ఏం జరిగిందో తేటా తెల్లంగా స్పష్టంగా చెప్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది వ్రజవాసులంటే కృష్ణుడికి ఎందుకంత ఇష్టమా అని వాళ్ళు తీర్మానించుకున్నారు. అందరూ కూడా వెళ్ళి రోహిణీదేవి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అమ్మా, మేము కృష్ణుడికి ఎంతో గొప్పగా సేవ చేస్తున్నామని అనుకుంటూ ఉన్నాము, కానీ మాకంటే గొప్పగా వ్రజవాసులు సేవ చేశారు తనకి. అందుకే ఆయన మేము ఎంత అద్భుతంగా సేవ చేసినా సరే రాత్రులు వాళ్ళను నిద్రలో కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. దయచేసి మీరు ఆ కృష్ణుడు బృందావనంలో ఉన్న సమయంలో ఏం జరిగిందో ఆ లీల విషయాలు ఏంటో చెబితే మేము ఆ వ్రజవాసుల ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము అని అభ్యర్థించారు. అప్పుడు రోహిణీదేవి ఎంతో కృపతో ఒక్కసారిగా అలౌకిక ఆనందాన్ని పొంది కృష్ణుడి బాల్య లీలల ఆహో ఎంత మధురంగా ఉంటాయి అని ఆనందపడిపోయి సంబరపడిపోయింది. నాకు ఇంత అద్భుతమైన అవకాశం వచ్చింది అని. కానీ తను అందరికీ కూడా ఒక మాట చెప్పింది, కృష్ణుడి లీలలు ఎంత అద్భుతము, ఎంత మనోహరం, ఎంత రమణీయం అంటే అవి సర్వ జగత్తునే కాదు శ్రీకృష్ణుడిని కూడా ఆకర్షిస్తాయి. అందుకే మీరందరూ కూడా ఆ సమయంలో కృష్ణ బలరాములు అక్కడికి రాకుండా చూసుకోండి అని చెప్పింది. ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించండి, అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. తన లీల విశేషాలు నేను వివరిస్తాను మీకు అని రోహిణీదేవి మాటిచ్చింది. వెంటనే అందరూ కూడా ఆలోచించారు, ఎవరు ద్వారపాలకుడిగా ఉండాలి, కృష్ణ బలరాములు ఒకవేళ వస్తే అని ఆపేది ఎవరు అనేది ఆలోచించి అందరూ కూడా సుభద్రమాయిని పిలిచారు. అమ్మా సుభద్ర, అన్నలు కనుక వచ్చినట్లయితే
దయచేసి మాకు చెప్పు అని తను చెప్పగానే తను వెళ్ళి సరే అని ద్వారపాలకురాలిగా అక్కడ నిలబడింది. అప్పుడు తల్లి రోహిణీదేవి ఎంతో అద్భుతంగా కృష్ణ భగవాన్ యొక్క బాల్య లీలలను వివరించడం మొదలుపెట్టింది. తను ఏ విధంగా వెన్న దొంగిలించేది, ఏ విధంగా గోపికా స్త్రీల వెంబడి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ పాలు పెరుగు వాటిని కుండలను పగలగొట్టేది, దారి అటకాయించి వారి దగ్గర పన్ను వసూలు చేసేది, గోపబాలులకు ఎంతో వినోదాన్ని పంచేది. ఈ విధంగా విశేషాలు వింటూ ఉంటే ఒక్కసారిగా తమని తాము మైమర్చిపోయారు, తన్మయత్వంలో మునిగిపోయారు. అసలు బాహ్య స్మృతి అనేది లేకుండా ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. కృష్ణుడి యొక్క లీలా వినోదం అనే ఒక సముద్రంలో పడి మునిగిపోయారు. ఎటు కొట్టుకొని పోతున్నారో వారికి తెలియదు. అయితే ఇదే విషయం సుభద్రమాయి కూడా వింటూ వింటూ తను కూడా మర్చిపోయింది. తను కూడా ఒక్కసారి తన్మయత్వంలో మునిగిపోయింది. అంత అద్భుతంగా రమణీయంగా ఉన్నాయి మరి ఆ లీలలు. అదే సమయంలో కృష్ణ బలరాముల వారు సుధర్మ సభలో అందరితో పాటు కూర్చొని సభ చేస్తూ ఉన్నారు. ఆయన పరమాత్మ, ఆయనకు అంతా తెలుసు. ఆయన అటువైపుగా వచ్చారు. ఎప్పుడైతే బృందావన లీలలు చర్చ జరుగుతున్నాయని తనకు అర్థమైందో వెంటనే కృష్ణ బలరాములు ఇద్దరు కూడా అక్కడి నుంచి ఇటువైపుగా వచ్చారు. వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ సుభద్రమ్మ తను మర్చిపోయింది లీలల్లో పడి. అటువైపుగా వచ్చిన కృష్ణ బలరాములు ఇద్దరు కూడా సుభద్రమ్మకు చెరో వైపుగా నిలబడి వారు ఉత్సాహంతో ఆ యొక్క కథ వినడం మొదలు పెట్టారు. బృందావన వాసుల ఔన్నత్యం, వాళ్ళ సేవా గుణం, కృష్ణుడి పట్ల వాళ్లకు కల వ్యాజ్యమైన ప్రేమ, అనంతమైన వాత్సల్యం అన్నీ కలగలిపి అద్భుతమైన లీలలు, బృందావన వాసుల భక్తి మహిమ వినేసరికి కృష్ణ బలరాములు ఇద్దరు కూడా వారి హృదయం అంతా కూడా ద్రవించింది. అప్పుడు ఒక్కసారిగా కృష్ణ బలరాములే కాకుండా తల్లి సుభద్ర తన కాళ్ళు చేతులు కూడా మెల్లమెల్లగా లోపలికి పోవడం మొదలుపెట్టాయి. దీన్ని మహాభావ ప్రకాశము అని అంటారు. ఆ విధంగా చేతులు కాళ్ళు మెల్లగా లోపలికి వెళ్ళిపోవడము, కళ్ళు పెద్దగా అయిపోవడము, ఈ విధంగా వాళ్ళు ముగ్గురు కూడా బొమ్మల్లాగా నిలబడిపోయారు. అంటే ఇది జగన్నాథుడు అంటే భక్తి పారవశ్యంలో వ్రజవాసుల ప్రేమను గుర్తు తెచ్చుకొని భావ సమాధిలోకి వెళ్ళిన కృష్ణుడి యొక్క మహాభావ ప్రకాశ రూపే శ్రీ జగన్నాథ స్వామి. తనతో పాటుగా బలరాముల వారు, తల్లి సుభద్ర కూడా అదే మహాభావ ప్రకాశ రూపాన్ని ధరించారు. ఇప్పుడు ఈ ముగ్గురిని కూడా అదే సమయంలో నారదమునుల వారు జగత్ కళ్యాణకారులు ఆయన అక్కడికి వచ్చి ఈ అద్భుతమైన మహాభావ ప్రకాశ రూపాన్ని సందర్శించి అలౌకిక ఆనందాన్ని పొంది వెంటనే అక్కడ నాట్యం చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే నారదమునుల వారు అటు వచ్చారో వెంటనే కృష్ణ బలరాముల వారు, సుభద్రమ్మ అందరూ కూడా ఈ రూపాన్ని విరమించి మామూలు రూపాల్లోకి వచ్చారు. కానీ నారదమునుల వారు నేను చూశాను అంటూ నాట్యం చేయడం మొదలు పెట్టారు. శ్రీకృష్ణ భగవానుల వారు ఏం చూసావని అడిగితే మీ యొక్క మహాభావ ప్రకాశ రూపాన్ని చూశాను స్వామి, దయచేసి ఈ రూపాన్ని సందర్శించే భాగ్యం ప్రతి ఒక్క మానవ మాత్రుడికి లభించాలి. దయచేసి నీవు ఈ రూపాన్ని ధరించి ఈ యొక్క ప్రపంచంలో స్థిరపడినట్లయితే మానవాళికి, సర్వ జీవులకి కూడా ఆధ్యాత్మికంగా అద్భుతమైన సేవ చేసిన వాడిని అవుతాను నేను అని ఆయన స్వామిని కోరగానే స్వామి తదాస్తు అన్నారు. నారదుని మునుల వారికి వరం ఇచ్చినట్లుగానే ఆయన జగన్నాథపురి ధామంలో శాశ్వతంగా స్థిరపడిపోయారు. ఈ విధంగా కృష్ణ బలరాముల వారు, తల్లి సుభద్ర ముగ్గురు కూడా వారి మహాభావ ప్రకాశ రూపాన్ని ధరించారు. అదే జగన్నాథ బలదేవ సుభద్ర స్వరూపము. హరే కృష్ణ. ఇంకా జగన్నాథ స్వాముల వారు భక్తులతో ఎన్నో లీలలు చేశారు. అవన్నీ కూడా వింటే చాలా ఆనందం కలుగుతుంది భక్తులకు. ఇవన్నీ కూడా మనం చర్చించుకోబోతూ ఉన్నాము. 2వ ఎపిసోడ్ నుంచి కూడా భక్తులతో జరిగిన లీలలు మనం చెప్పుకోబోతూ ఉన్నాము. హరే కృష్ణ. జై జగన్నాథ్. శ్రీల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ.